మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన మృదు మధురమైన మాటలతో నిద్రలేపాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామ, ప్రాతకాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామ, నిద్రలే. ప్రాతకాల కృత్యములు, సంధ్యావందనాది కార్యక్రమములు నీవు చేయవలసి ఉన్నది. ఈ శ్లోకములో అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతములో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకము మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమే తెలుసు. అందుకే ఈ శ్లోకమును ఇక్కడ యథాతథంగా రాశారు. విశ్వామిత్రుని మాటలు విన్న రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రి మంత్రము పఠించారు. తరువాత ముగ్గురు తమ ప్రయాణము కొనసాగించారు. వారు సరియూ నది గంగా నదిలో కలిసే సంగమ స్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూసిన రామలక్ష్మణులు, ఓ మహర్షి, ఈ ఆశ్రమములు ఎవరివి? ఈ ఆశ్రమములో ఎవరు ఉంటారు అని అడిగారు. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రామా, ప్రస్తుతం మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు. కానీ పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి శివుని మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయములన్నీ చోట్ల చెల్లాచెదురుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు. పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగా ఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అంటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్థానము సంధ్య ఆచరించి శుచిలై ఈ ఆశ్రమములోని ప్రవేశిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు. వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయం సంధ్యా సమయంలో చేయవలసిన సంధ్యావందనము, గాయత్రి జపము కార్యక్రమములు ఏకాగ్ర చిత్తంతో చేశారు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు. మరునాడు ఉదయమే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ప్రాతకాలములో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానది తీరమునకు వచ్చారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకుని వచ్చారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. మహర్షి, ఆ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఓ రామా, పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరియూ నది. ఆ సరియూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరియూ నది మానస సరోవరము నుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరియూ నది ఈ ప్రదేశములో గంగా నదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తర్వాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వరగా ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా, లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామలక్ష్మణులారా, పూర్వము ఈ ప్రదేశంలో 2 రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు
వృత్రాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని బ్రహ్మహత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు. ఇంద్రుడు ఈ రెండు దేశముల మలదము కరుసము అనే పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ రెండు దేశములు ధనధాన్యములతో కళకళలాడుతున్నాయి. కొంతకాలము తర్వాత ఒక యక్షిని ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిని మహాబలశాలి. ఆ యక్షిని సుందు అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు, మాయావి. ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. తాటక అనే రాక్షసి ఈ రెండు దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచుకున్నది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఈ అరణ్యములోనికి ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ రెండు రాజ్యములను సర్వనాశనము చేసింది. దానిని చంపితే గాని ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృత్తాంతం వివరంగా చెప్పాడు.